రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఒప్పందాలకు వెంటనే పీఆర్సీ డీఏలు ప్రకటించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి జోనగిరి దేవయ్య డిమాండ్ చేశారండి. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జగిత్యాల అర్బన్ రూరల్ మండల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలైన పీఆర్సీ వెంటనే ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న 6 డీఏల మంజూరు, ఈక్యుబేర్ బిల్లులు చెల్లింపు, పాత పెన్షన్ అమలు వంటి కీలక అంశాలను వెంటనే పరిష్కరించాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించకపోతే ఉపాధ్యాయ ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణను ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అనే విషయం ఏనాడు ఏ ఉద్యోగి కోరలేదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయినపల్లి ప్రసాదరావు, కోకుల రాజేష్, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కట్ట రామకృష్ణ, రాజేశ్వర్, రమేష్, జిల్లా బాధ్యులు సాయిని, శ్రీనివాస్, బాలాజీ సింగ్, జిల్లా బాధ్యులు పాల్గొన్నారు. అలాగే మరొక విషయానికి వెళ్తే, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిరుద్యోగులు, మహిళలు, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన సీఎం చంద్రబాబు ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. తాడిపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. ఉద్యోగులను చంద్రబాబు చాలా దారుణంగా మోసం చేశారని, అధికారంలోకి రాగానే మధ్యంతర భృతి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఉన్న పీఆర్సీ రద్దు చేశారు. కొత్త పీఆర్సీ వేయలేదు. 5 డీఏలు పెండింగ్లో ఉన్నాయని మండిపడ్డారు. ఉద్యోగులకు వివిధ రూపాల్లో ప్రభుత్వం దాదాపు 40,000 కోట్లు బాకీ ఉంది. సిపిఎస్ రద్దు చేస్తానన్న హామీ కూడా నెరవేర్చలేదు. అదే గత మా ప్రభుత్వం గ్యారంటీ పెన్షన్ పథకం అమలు చేసి ఉద్యోగులకు మేలు చేసింది. కాగా ఉద్యోగులకు అన్ని రకాలుగా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ ఓ ప్రశ్నకు వైఎస్ జగన్ జవాబిచ్చారు. ద్రవ్యోల్బణం ఒక మిథ్య అన్న సీఎం చంద్రబాబు ఐక్యూ ఎలా ఉందనేది అందరికీ తెలుస్తుందంటూ వైఎస్ జగన్ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.